జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడారు మంచు విష్ణు సిబ్బంది. చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారు మేనేజర్ కిరణ్. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లుగా మేనేజర్ కిరణ్పై ఆరోపణలున్నాయి. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వ్యవహారం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తోంది. అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ మేనేజర్ ఎలక్ట్రీషియన్ పట్టించుకోలేదు. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. మంచు విష్ణు మేనేజర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇద్దరు కూడా జల్పల్లిలో స్థానికంగా ఉన్నటువంటి చిట్టడవిలో అడవి పందులను వేటాడి తీసుకెళ్ళడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. అయితే ఈ అంశాన్ని మంచు మనోజ్ దీనికి సంబంధించి వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ వారు తీరు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇద్దరు చర్యలను తప్పుబడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినప్పటికీ అడవిలోకి వెళ్ళి పందులను వేటాడొద్దంటూ హెచ్చరించినప్పటికీ మేనేజర్ ఎలక్ట్రీషియన్ పట్టించుకున్నట్టుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు వైరల్గా మారుతున్నాయి. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది.